ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆర్ఎస్ ప్రవీణ్ సెక్యూరిటీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముగిసింది. రేవంత్ రెడ్డి సోదరుడికి భద్రత ఇస్తున్న ప్రభుత్వం తనకెందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాజీ ఐపీఎస్ కు భద్రత పునరుద్ధరించాలని కేటీఆర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. మరోవైపు ప్రవీణ్ కు థ్రెట్ ఉంటే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలన్నారు అద్దంకి. తన బుల్లెట్ ప్రూఫ్ కారును ప్రభుత్వం కక్షపూరితంగా తొలగించిందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నందుకే కుట్ర చేశారన్నారు. తనకు ఏదైనా జరిగితే రేవంతే బాధ్యత అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా నా మీద కక్షగట్టే ఈ పని చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనకు ఏ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేశారని, ఏ టెర్రరిస్ట్ వర్క్ చేశాడని, ఏ జంగలలో కోమింగ్ చేశాడు, ఆయనకు 4+4 గన్మెన్, అదేవిధంగా సబ్ మెషిన్ గన్లు, అదేవిధంగా కాన్వాయ్లు అవన్నీ ఇచ్చారు. సో ఆయనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? జరగదు. సో అందుకొరకే ఆయనే మాకు రేపొద్దున నాకు ఏమైనా అయితే కూడా అది రేవంత్ రెడ్డి బాధ్యత అవ్వండి. ఆర్ఎస్ ప్రవీణ్ భద్రతా అంశాన్ని రాజకీయం చేయొద్దన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. డీజీపీలు కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడారన్నారు. హోంమంత్రులకు సైతము పదవి పోయిన తర్వాత భద్రత కుదింపు ఉంటుంది. మనవాడు అసాధారణ భద్రత కోరుకుంటున్నాడు. మరి ఎందుకు అనుమానపడుతుండో, ఎందుకు అభద్రతతో ఫీల్ అవుతుండో అర్థం కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తగ్గించడం కక్ష సాధింపే అన్నారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. ప్రభుత్వ స్కాములను ప్రశ్నిస్తున్నందునే ఆయనపై కక్ష కట్టారన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూడటం సరికాదన్నారు. ప్రవీణ్ కు భద్రత పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.